అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అగ్రరాజ్యం తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడి విదేశీ విద్యార్థుల పరిస్థితి దినదిన గండంగా మారింది. రోజుకో కారణం చూపిస్తూ స్టూడెంట్ వీసాలను వరుసగా రద్దు చేస్తూ వస్తోంది ట్రంప్ సర్కార్. తాజాగా విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కొన్ని యూనివర్సిటీల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ఆందోళనల మధ్య విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కొత్త ఇంటర్వ్యూలను స్కెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఆదేశించారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే స్కెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చునని పేర్కొన్నారు. ఇక నుంచి అమెరికాలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి పెట్టనున్నారు. FMJ కేటగిరీ దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పాత పోస్టులు, వ్యాఖ్యానాలను నిశితంగా పరిశీలిస్తారు. అమెరికా వ్యతిరేక ధోరణి కనిపిస్తే వారిని ఇంటర్వ్యూ వరకు రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడ్డ పలు అమెరికా యూనివర్సిటీలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. మరోవైపు అమెరికా యూనివర్సిటీల్లో క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది ట్రంప్ సర్కారు. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థులు గైరుహాజరు ఆధారంగా వారి వీసాలను రద్దు చేస్తామని పేర్కొంది. యూనివర్సిటీ నుంచి డ్రాపౌట్ అయిన, క్లాసులు ఎగ్గొట్టిన, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయిన వీసా రద్దవుతుందని తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని హెచ్చరించింది. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.